ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే వస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేమైతే డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇక చాలా లేట్ అయిపోయింది అసలు వెళ్ళేది. రాజేష్ తీసుకోపో రోజు అంటుంటే రోజు రేపు పోదాం అని ఇన్ని రోజులు గడిపేసిండు. ఇక ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్ పోతున్నారు కదా, టిఫిన్ బాక్స్లు అయితే 2 రోజులు అయితే పాతవి తీసుకుపోయారు. అంజలు ఒకటే ఏడుస్తుంది, మమ్మీ పాత దాంట్లో తీసుకొని కొత్తవి కొనుక్కుంటాం అనేసి. సో ఇప్పుడైతే మేమైతే పిల్లలకి టిఫిన్ బాక్సులు బాటిల్స్ బ్యాగ్లు అయితే తీసుకోనికి అయితే డిమార్ట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, డిమార్ట్ కాడికి వెళ్ళినాకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము. లాస్ట్ వరకు అయితే చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టీల్ ఉంది కదా, అదే ప్లాస్టిక్ తీసుకో. ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో తాగొద్దంటే వింటనే లేదు. ప్లాస్టిక్ దాంట్లో తాగొద్దంట వింటలేదు. చూడు చిన్న పిల్ల పైప్ పెట్టుకుందానికి. సరే ఓకే నాడు. మస్తు పిల్లలు అయితే 2-3 రోజుల నుంచి డిమార్ట్ పోదాం అనేసి అయితే అన్నారు. ఇక ఇప్పటికైతే రాయేష్ అయితే డ్యూటీకి వెళ్ళి రాగానే మేమైతే డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. అంజలి అక్కడికి వెళ్ళినాక ఎంత నొల్లి చేస్తారో ఏమేమి అడుగుతారో అనేసి అయితే నాకైతే ఇప్పుడే ఇక్కడైతే ఇట్లా కొట్టుకుంటుంది. ఎందుకంటే డిమార్ట్ వేరు అంటే ఇప్పుడు ఏది పడితే అదే వేసుకుంటారు ఆ బుట్టిలల్లా. నాడు నేనేమన్నా రేట్ ఎక్కువనే తీసి పట్టి పడతా. ఫ్రెండ్స్ డిమార్ట్కి పోతుంటే ఫుల్ వాన పడుతుంది. ఈడైతే దాక్కున్నాము, మస్తు వాన పడుతుంది. ఆ వానలో ఇట్లా పోదామంటుంది అంజలి. చూడండి ఇక బయట చూడండి వాన ఎట్లా పడుతుందో, అయినా పోదాం అంటుంది. తగ్గకపోతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి పోవాలన్నా కూడా వాన తగ్గాలి కదా. ఫుల్ వాన పడుతుంది. నన్ను కోపంలో చూడక నేను కాదు, నేనే పోదాం అన్నాడు. వద్దు వాన పడుతుంది అంటే విన్నారా ఫ్రెండ్స్? మా అంజలి అయితే ఇక పోదాం డాడీ పోదాం ముఖం చెప్పి చూడు ఎంతగానో వాన పడుతుందో. తగ్గదా ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి ఎంజాయ్ అవుతుంది. మనం బయట పడ్డాను. ఇది వర్షం ఎప్పుడు తగ్గుతుంది? చాలా రోజుల నుంచి వాన లేదు, ఇప్పుడు పడ్డది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే డిమార్ట్కి అయితే వచ్చేసినాం. ఇక నేను వరుణ్ గారు అయితే ఇక నానేసినాం. అచ్చు అంజలి అయితే లోపల పోయారు. పోతున్నాం ఫ్రెండ్స్ డిమార్ట్కి. మొత్తం నానిపోయినాం వానలో మొత్తం నానిపోయినాం. నానిపోయి వస్తున్నాం. గొడుగులు కొంటుగా ఏం కాదు, మంచిగా తీసుకురా, మంచిగా చూడరా గొడుగు. బ్లాక్ కలర్ చిన్న నాకు నీకా సరే తీసుకున్నా పక్కన. బాగున్నాయి ఏవి ఇవి ఇట్లా తీసుకురా వరుణ్, ఇట్లా తీసుకుంటుందా? ఎట్లా ఇదే బాగుంది. ఇది కానా? ఓకేనా? అన్నం ఎక్కువ స్పూన్స్, వాటర్ బాటిల్ తీసుకో, బ్యాగ్. స్పూన్స్ వద్దు. ఎందుకు ఉన్నాయా స్పూన్స్? అదే కాదు, ముట్టుకుంటూ వచ్చిన బుట్టేనే పట్టుకురావాలి. ఏమో భయ్యా కిందనే ఉంది కదా బండి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని పోతావా? ఇక్కడే పట్టుకుంటా. బుట్టి తేవద్దా అని చెప్పేసా? కింద ఉంటుంది అక్కడ. డిమార్ట్కి ఆడుకోనికి వచ్చిరారా? ఏంటి వరుణ్ నడు, వద్దు ఆడద్దు. లంచ్ బ్యాగులు చూసుకోరి వరుణ్, లంచ్ బ్యాగ్ చూసుకోరి, లంచ్ బ్యాగ్ చూసుకోరి. ఇదేం చేసుకుంటావు వరుణ్? ఇంత పెద్ద గన్న అది ఉట్టిదే. ఇక్కడ పెట్టి కొట్టచ్చు. ఇప్పుడు కాదు, హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్స్ స్టార్ట్. ఇవన్నీ కొనొద్దు. ఏం తీసుకుంటున్నావు? ఇవన్నీ ఎన్నిసార్లు కొంటావండి వరుణ్? ఏం కావాలా? ఏం కావాలి నీకు? తీసుకో, ఏం కావాలి ఇలా?
ఏది కావాలో తీసుకో ఫాస్ట్గా. ఏ బాక్స్ కావాలి? ఇంకో బాక్స్లో ఇంకా ఏది? నీకు రా వరుణ్. వరుణ్ నీకు తీసుకుంటావా ఇక? ఇది బాక్స్ సేమ్ ఉందిరా అప్పుడు కొన్నది. కొత్త ఇది కొత్త ఇది కొత్త ఇది కావాలా మరి? బ్యాగ్ ఇలా కలర్ పెన్సిల్స్ ఏమేమి ఏమేమి ఉన్నాయిరా? పెన్సిల్స్, కలరు, డ్రాయింగ్ బుక్ అన్నీ ఉన్నాయి. బాగుందా? వేసుకో. చిన్న బ్యాగ్ వరుణ్ గారు రాదు, ఒకటే షేప్కి వస్తుంది. రాదురా, ఇరికిపోతుంది. ఇరుకుతుంది అది. ఏంటది? సో ఫ్రెండ్స్ డిమార్ట్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసినాము. మస్తు అలసిపోయినాం ఫ్రెండ్స్. తక్కువ సమయంలో కొన్ని సామాన్లు తీసుకొని కాకపోతే మస్తు అలసిపోయినాం. ఎందుకంటే వానలు నానుకుంటూ పోయినాం కదా, ఫుల్ హెడేక్ వస్తుంది. ఇక మా అంజలి బలవంతం మీద అయితే డిమార్ట్కి వెళ్ళినాం ఇవాళ. సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాటిల్స్ అయితే నీదేది ఇదా? టిఫిన్ బాక్స్ చిన్నగా అనిపిస్తున్నాయి నాకు. ఫ్రెండ్స్ ఇంత పెద్ద తీసుకుంటుందంట ఫ్రెండ్స్. నా బొజ్జల పడుతుందా? ఇగో ఎంత చిన్నగా ఉన్నాయి. నీకు అట్లానే అనిపిస్తుంది. అన్నం పెట్టిన ఒక మమ్మీ ఇంత కూడా తినను. వీళ్ళు తినేదే ఇంటికాడ తినరు, స్కూల్లోనే మంచి కడుపు నిండే తింటారు. పెద్ద బాక్స్ తీసుకుంటే బాగుంది. ఇవైతే బ్యాగ్లు ముగ్గురుకా? నీకు ఇట్లా తీసుకున్నా ఒకటి. ఈ నాది. ఎందుకంటే నువ్వు కాలేజీ బ్యాగ్ వేసుకోవచ్చున్నావు కదా, అందుకని ఇక నీకు ఒకటి. ఈ నాది. పిల్లలకు డాడీ అందరికన్నా ఎక్కువ అంజలికే ఇప్పించింది. అబ్బా నీకు వాచ్ వాచ్ అనుకోండి. నా వాచ్ కావాలంట. ఈయనతో పెద్ద అలాగా పరిచాను. బెల్టులు ఇక కొన్ని అయితే సామాన్లు తీసుకున్నా. అంజలి బ్యాగ్ తగిన కర్చిప్స్, స్నాక్స్ కిట్స్ తీసుకున్నా. ఇక ఇది నువ్వు తీసుకోండి మీ కలర్ నాప్కిన్స్. ఇట్లా తీసుకోండి. సో సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇక టిఫిన్ బాక్స్లు బ్యాగులు కొనుక్కొనికే పోయినాం ఇవాళ అయితే డిమార్ట్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లాస్ట్ వరకు అయితే వీడియో చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.